హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అవతార్ 3 మూవీ రిలీజ్ కి రంగం అయితే సిద్ధమైంది. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా కూడా ఈ సినిమాకి విపరీతమైన ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అంతేకాదు చాలా మంది ఈగర్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు రిలీజ్ అవుతుందని. దీనికి కారణం వచ్చేసి డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఆయన నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా. టైటానిక్ దగ్గర నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి సినిమా, ఆయన నుంచి వచ్చిన ప్రతి ప్రోడక్ట్ కూడా బాక్స్ ఆఫీస్ ను వరల్డ్ వైడ్ గా కూడా షేక్ చేయడం జరుగుతుంది. అయితే అవతార్ సిరీస్ లో ఇది 3వ సినిమా. అయితే అవతార్ పార్ట్ 1 వచ్చేసి 24,000 కోట్లను కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 ప్లేస్ లో ఉంటాయి. అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్ వచ్చేసి 19,000 కోట్లతో వరల్డ్ వైడ్ గా 3rd ప్లేస్ లో అయితే ఉంది. అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్ అవతార్ 1 ని ఏ విధంగా కూడా బీట్ అయితే చేయలేకపోయిందని చెప్పాలి. అది కలెక్షన్స్ పరంగా కానివ్వండి అండ్ మూవీ యొక్క స్టోరీ పరంగా కానివ్వండి కాస్త డీగ్రేడ్ అయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు రిలీజ్ అవుతున్న అవతార్ 3 అనేది ఏదైతే ఉందో ద ఫైర్ అండ్ హ్యాస్, మరి ఆ 2 సినిమాలను బీట్ చేయగలుగుతుందా లేదా, స్టోరీ ఎలా ఉండబోతుంది? బేసిక్ గా చూస్తే అవతార్ 1 అనేది పచ్చని అడవులు నేల మీద తీస్తే, అవతార్ 2 అనేది ద వే ఆఫ్ వాటర్ సముద్రంలో తీసుకెళ్లి అక్కడ అందాలను చూపించి సముద్ర జలాలను కాపాడాలనే ఒక మెసేజ్ అయితే తీశారు. ఇప్పుడు అలాగే ఫైర్ అండ్ హ్యాస్, అగ్ని యొక్క ప్రాముఖ్యతని, అగ్ని ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించగలదో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇకపోతే అవతార్ సిరీస్ లో నెక్స్ట్ రాబోయే 4th and 5th మూవీస్ మేబీ పంచభూతాలైన నేల, నీరు, అగ్ని, ఇలా ఈ మూడిట్ల మీద 3 పార్ట్ల కింద తీస్తే ఆ వచ్చే 4-5 పార్ట్లను మేబీ ఆకాశం, గాలి, అంతరిక్షం లేదా ఎర్త్ మీద తీసే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. ఇండియన్ మైథాలజీని ఆయన ఓన్ చేసుకున్న విధానం ఆయన రిలీజ్ చేసే ప్రతి సినిమాలో మనకు కనబడుతూ ఉంది. సో December 19th అవతార్ 3 అనే మూవీ రిలీజ్ కి రంగం సిద్ధమైంది కాబట్టి ఆ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుందో నా ప్రెడిక్షన్ అయితే మీకు ఇస్తా. ఫుల్ రివ్యూలకు వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. వీడియో ఎండ్ వరకు చూడండి, వాచ్ టైం అనేది చాలా తక్కువగా వస్తుంది. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మూవీ యొక్క డీటెయిలింగ్ లోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. బేసిక్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే మనం ఒక గోల్ పెట్టుకున్నాక ఆ గోల్ రీచ్ అయ్యే క్రమంలో ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ లాంటిది అనమాట. సో ఆ ఫస్ట్ స్టెప్ అయితే నేను సక్సెస్ఫుల్ గా దాటేననే ఫీలింగ్ అయితే కలిగింది. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. అవతార్ 3 స్టోరీ డీటెయిలింగ్ ఎలా ఉండబోతుందో ఫుల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. వాయిస్ ఓవర్ అండ్ ఫొటోస్ తో ఇస్తాను. దయచేసి మీరు అవతార్ సినిమా చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారు? ప్రకృతి, ఎమోషన్, ఫ్యామిలీ బాండ్ అండ్ ప్రకృతి దైవమైన ఇవా కనెక్షన్. కానీ ఒక్కసారి ఊహించండి, అదే పండోరాలో ద్వేషం, కోపం, అగ్ని ఉంటే అదే అవతార్ 3 ఫైర్ అండ్ హ్యాస్. ఈసారి కథ నీటిలో కాదు, ఈసారి కథ అగ్నిలో. ఈసారి విలన్లు మనుషులే కాదు, నావిలే లోపల పుట్టిన చీకటి. ఈ వీడియో చివరి వరకు చూస్తే అవతార్ సిరీస్ మీద మీ ఆలోచనే మారిపోతుంది. అవతార్ 3 బేసిక్ ఐడియా వచ్చేసి జేమ్స్ కామెరూన్ క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే అవతార్ 3లో నాట్ ఆల్ నేవీస్ ఆర్ గుడ్. అంటే ఇప్పటి వరకు మనం చూసిన నేవీలు అందరూ మంచి వాళ్ళు కాదు. పండారోలోనే ఒక కొత్త తెగ ఉంటుంది, వాళ్ళే ఫైర్ నేవీస్ అండ్ హ్యాస్ పీపుల్. ఇక్కడ నుంచి అసలు కథ అయితే స్టార్ట్ అవుతుంది. ఫైర్ నేవీస్ ఎక్కడ ఉంటారు? అగ్ని పర్వతాల దగ్గర, కాలిపోయిన అడవుల్లో, బూడిద పొగ మధ్య. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమ ఉండదు, కరుణ ఉండదు. ఇవా మీద అయితే నమ్మకం అస్సలే ఉండదు. వాళ్ళ మాటల్లో ఇవా మమ్మల్ని కాపాడలేదు, మమ్మల్ని వదిలేసింది అని ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే వాళ్ళ నమ్మకం ఏంటంటే బలమే నిజం, అగ్నే శక్తి. ఇది పండోరాలోనే మొదటి డార్క్ నేవీల క్లాన్, కిరి ఇవా పవర్. ఈ సినిమాలో చాలా కీలకమైన క్యారెక్టర్ కిరి. కిరి ఎవరు? ఇవాకి డైరెక్ట్ కనెక్షన్ ఉన్న బిడ్డ. ఫైర్ నేవీలకి అస్సలు భయం ఏంటో తెలుసా? తనే కిరి. ఎందుకంటే కిరి బతుకుంటే ఇవా ఎప్పటికే బతికే ఉంటుంది. ఫైర్ నేవీ లీడర్ ప్లాన్ ఏంటంటే ఇవాని పూర్తిగా నాశనం చేయాలంటే ముందు కిరిని చంపాలి. ఇక్కడే సినిమా చాలా సీరియస్ టోన్ లోకి వెళ్తుంది. ఇకపోతే లోవాక్ రాంగ్ సైడ్ జర్నీ. లోవాక్ ఎప్పుడు తండ్రికి అర్థం కాని కొడుకు. ఫైర్ నేవీలు వాళ్ళు లోవాక్ కి చెప్తారు, నీ ఫ్యామిలీ నిన్ను అర్థం చేసుకోలేదు, మా దగ్గర నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అని. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే లోవాక్ కొంతకాలం ఫైర్ నేవీల వైపు ఆకర్షితుడై వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటాడు. ఇది జాక్సెల్లీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఫాదర్ సన్ మధ్య గోడ ఇంకా పెద్దదవుతుంది. ఇకపోతే క్వరిచ్ ద రియల్ మాన్స్టర్. క్వరిచ్ ఈసారి ఇంకా డేంజరస్. అతను ఫైర్ నేవీలతో డీల్ చేస్తాడు. మీ అగ్ని నాకు ఇవ్వండి, పండోరాని నేను నాశనం చేస్తాను అని. అతని లక్ష్యం ఒకటే, ఇవాని బలహీనపరచడం, పండోరాని పూర్తిగా కంట్రోల్ చేయడం, నేవీలు ఒకరిపై ఒకరిని తిప్పడం. ఇక్కడ ఒక విషయం క్లియర్ అవుతుంది, అసలు విలన్ మనుషుల యొక్క లోభం అని చెప్పాలి. బిగ్ ఎమోషనల్ సాక్రిఫైస్. అవతార్ 3లో ఒక భారీ ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది. నైతిరి త్యాగం చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ. తన పిల్లల కోసం తానే అగ్నిలోకి దూకుతుంది. ఆ సీన్ మనకి ట్రైలర్ లో కూడా చూపించారు. మ్యూజిక్, సైలెన్స్, ఫైర్ విజువల్స్ అవతార్ సిరీస్ లోనే మోస్ట్ ఎమోషనల్ సీన్ అవుతుంది. ఇకపోతే క్లైమాక్స్. ఫైర్ అండ్ యాస్ యొక్క క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అంటే ఫైర్ నేవీల్లో మార్పు అయితే మొదలవుతుంది. వాళ్ళలో కొందరు ఇవాని మళ్ళీ అనుభూతి చెందుతారు. అగ్ని ఆరిపోతుంది, బూడిద నుంచి ఒక కొత్త జీవం పుడుతుంది. ఫైర్ అండ్ యాస్ అనే టైటిల్ కి అసలైన అర్థం ఇక్కడే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎండింగ్ అండ్ ఫ్యూచర్ సెటప్. అవతార్ 3 ఎండ్ లో మనకి అర్థమయ్యేది
యుద్ధం పండోరాతో ఆగదు. అవతార్ 4 and 5 లో ఎర్త్కి వెళుతుంది. జేక్ సల్లీ కథ ఇప్పుడే మొదలైంది. సో ఈ విధంగా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీని ఎండ్ చేసి 4th and 5th ఎపిసోడ్ కి ఎర్తకి తీసుకెళ్లి ఇంకొక ప్రపంచాన్ని జేమ్స్ కెమెరాన్ మనకు చూపించబోతున్నారు. స్టోరీ అయితే మాక్సిమం ఇలాగే ఉంటుంది, బట్ దాన్ని విజువలైజింగ్ గా ఎంత అందంగా ఎలా చూపించారు కెమెరాన్ అనేది మనం థియేటర్ లో చూడాలి. మేబీ ఐమాక్స్ లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరేలా ఉంటుంది. వీలైతే మీ దగ్గరలో ఉన్న ఒక మంచి థియేటర్ ని సెలెక్ట్ చేసుకుని అవతార్ 3 ద ఫైర్ అండ్ యాష్ అగ్ని శకలాలని ఎలా చూపించాడో అనుభూతిని అయితే పొందండి. మీకు ఈ ఫైర్ నేవల్ కాన్సెప్ట్ నచ్చిందా, లేక ఎక్కువగా డార్క్ అనిపించిందా? కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. అవతార్ 3 హిట్ అవుతుందా లేదా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ బ్రేక్ డౌన్స్ కోసం ది మహేష్ షో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.